హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి మునక్కాయ పులుసు అండి. మునక్కాయ పులుసు అందరికీ తెలిసిందే, కానీ నా స్టైల్లో నేను ఎలా చేశానో చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక దబర పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ వేడయ్యాక ఒక స్పూన్ ఆవాలు, ఒక ఎర్రగడ్డ కట్ చేసి వేసుకున్నాము. ఇప్పుడు కరివేపాకు కూడా వేద్దాము. ఆనియన్స్ బాగా వేయించుకున్నాము. ఆనియన్స్ వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే టమాటా కూడా యాడ్ చేద్దాము. ఒక స్పూన్ ఉప్పు యాడ్ చేద్దాము. ఇప్పుడు మూత పెట్టి టమాటాను బాగా మగ్గించుకున్నాము. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేద్దాము. టమాటా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో ముందుగా మనం కడిగి పెట్టుకున్న మునక్కాయని యాడ్ చేద్దాము. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేద్దాము. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 మినిట్స్ మునక్కాయని బాగా మగ్గించుకున్నాము. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పల్లి పొడి, మీ టేస్ట్కి తగినంత కారం, కొంచెం ధనియాల పొడి వేసి బాగా మగ్గించుకున్నాము. తగినన్ని వాటర్ పోసి బాగా ఉడికించుకున్నాము. ఇప్పుడు మునక్కాయ ఉడికిందో లేదో చెక్ చేసుకొని మనము చింతపులుసు యాడ్ చేద్దాము. చింతపులుసు ముందే వేయడం వల్ల మునక్కాయ తొందరగా ఉడకదండి. దానివల్ల నేనైతే లాస్ట్లో వేస్తాను. చింతపులుసు వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకున్నాము. ఫైనల్గా మన మునక్కాయ పులుసు రెడీ అయిపోయింది. మీకు కానీ నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.